నమస్తే, మీ ఇంటి వంటలో బామచేతి వంటకు స్వాగతం. వంటలు అందరూ చేయగలరు, కానీ ఆహా ఓహో అద్భుతం అని అనిపించేలా బామలు మాత్రమే చేయగలరు. అందుకే మీ ఇంటి వంట బామచేతి వంట ద్వారా మీకు ఎన్నో రుచులను పరిచయం చేస్తుంది. బామచేతి వంటలో భాగంగా 2 రుచికరమైన వంటలను పరిచయం చేయడానికి మా జానకి బామ్మ రెడీగా ఉంది. అవునా, ఇంతకీ ఏ వంటలు చేస్తున్నావు ఈరోజు? ఈరోజు మంచి కాంబినేషన్ అయిన వంటలు నీకు రుచి చూపించబోతున్నాను. అవునా? చూడండి, మా బామ్మ 2 కాంబినేషన్ వంటలు రుచి చూపించబోతుంది. మీరు మాత్రం మిస్ అవ్వకండి. వెళ్దామా బామ్మ? రా బామ్మ. బామ్మ, ఏంటి పైకి చూస్తున్నావు? ఏం లేదమ్మా, మన లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే గతాన్ని మనం అప్పుడప్పుడు తవ్వుకుంటూ ఉండాలి. తవ్వుకోవడమా? ఇక్కడ వద్దు బామ్మ, బయటికి వెళ్ళి తవ్వుకుందాం. నువ్వు ఉండవే. తవ్వడం అంటే గడ్డపారతో తవ్వడం కాదు, మన ఆలోచనలతో తవ్వమని. ఓ, ఇప్పుడు తవ్వడం వద్దులే కానీ మనం వంట చేసుకుందాం. ముందుగా ఏ వంట చేస్తున్నావు? స్ట్యూ. చూవా అంటే ఏంటి? వెజిటబుల్ స్ట్యూ. వెజిటబుల్ స్ట్యూవా? పేరు కొత్తగా డిఫరెంట్గా ఉంది. ఏ వంటకం అసలు ఇది? ఇది తమిళనాడులోను కేరళలోను చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చేస్తాం. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కార్న్ఫ్లోర్. ఓకే, మరి వంట స్టార్ట్ చేద్దామా? ఓకే, కడాయి పెట్టేశాను. ఏం చేయాలి తర్వాత? ఇదిగో కొబ్బరి నూనె కదా ఇది? అవునమ్మా. ఎందుకు కొబ్బరి నూనె వాడుతున్నాం మనము? కొన్ని కూరలకి కొబ్బరి నూనె మంచిది, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అందుకని కొన్ని కూరలకు మాత్రం తప్పకుండా కొబ్బరి నూనె వేయాలి. కేరళలో ముఖ్యంగా కొబ్బరి నూనె ఎక్కువ దొరుకుతుంది కాబట్టి, వాళ్ళకి అలవాటు కాబట్టి కొబ్బరి నూనె వాడతారు. ఓకే, ఇక్కడ మంచి నూనె దొరకదా? దొరుకుతుంది, కానీ కొబ్బరి నూనెతో చేస్తే ఆరోగ్యానికి మంచిది అని వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు. ఓకే ఓకే, మరి టేస్ట్ ఎలా ఉంటుంది కొబ్బరి నూనెతో? చాలా బాగుంటుంది. అవునా, నేను ఎప్పుడు తినలేదు. ఇప్పుడు తిని చూడు. ఓకే, ఒక 2 నిమిషాలు వేడెక్కాక ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తున్నాం. ఇప్పుడు అందులో మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం. కొబ్బరి నూనె బాగా వేడి అయిన తర్వాత జీలకర్ర వేసాం, దాని తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కలుపుతా ఉంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. ఓకే, ఓకేనా? ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాం. ఇప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో చూడు కదా. అది కొబ్బరి నూనె వాసన వస్తుంది. కొబ్బరి నూనె అంటే తలకు పెట్టుకుంటారు కానీ కూరలలో వేస్తారా అని ఆలోచిస్తున్నాను. అదే మనం అలా ఎలా తింటారబ్బా అని ఆలోచిస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నూనెలు వాడుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఇదిగో ఈ వెజిటేబుల్స్. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టిన మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇందులో ఏమున్నాయి చూడు, చెప్పు. క్యారెట్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది, బీన్స్ ఉంది, గ్రీన్ బటానీ ఉంది, అంతే కదా? క్యాప్సికమ్ కూడా ఉంది. క్యాప్సికమ్ కూడా ఉంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయి ఇందులో. వాటరా? చాలా కొంచెం. ఎందుకు వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే కొంచెం లూజ్గా ఉండాలి కదా, మరి కొబ్బరి పాలు వేసేస్తే దగ్గరగా అయిపోతుంది. అందుకని వాటిల్లో కూడా కొంచెం ఉడికినట్టుగా ఉంటాయి అన్నమాట, మరి కచ్చపచ్చగా లేకుండా సాఫ్ట్గా ఉంటాయి, బాగుంటుంది. ఆల్రెడీ ఉడికాయి కదా, వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నావమ్మా అని అనుకుంటున్నాను అనమాట. నువ్వు అనుకుంటావు, మన అన్నీ అలాగే అనుకుంటావు. ఇగో ఇందులో మనం ఉప్పు తగినంత ఉప్పు నువ్వు తిన్న తర్వాత నువ్వే అనుకుంటావు చూడు. కానీ ఇందులో మనం ఎక్కువ కారం వేయట్లేదు కాబట్టి కమ్మగా ఉంటుంది అనమాట ఈ కూర. ఇప్పుడు ఉప్పు వేసాం కాబట్టి మనం కొంచెం కలిపేస్తే, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు వేసాం, ఉప్పు వేసి బాగా మిక్స్ కలిపేస్తే అన్నిటికీ ఆ ఉప్పు పడుతుంది అనమాట. ఇలాగే మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసేసి. ఓకే, చూసావు ఎలా ఉందో కలర్ఫుల్గా. ఇట్లా వాటర్గానే ఉండాలా ఇది? అవును, మరి అందులో మనం దేంట్లో ఉన్నా ఎందులో ఉన్నా మనం నంచుకొని చక్కగా తినొచ్చు అనమాట.
ఓకే. దీనికి కాంబినేషన్ ఇంకోటి చేస్తాను కదా నేను. అవునా, ఏం చేస్తావు? చెప్పను, అప్పుడు చెప్తావా? చేసి చూపిస్తా. సరే. ఇది ఎందుకు చేశాను నీకు తర్వాత చూపిస్తా. సరే. కొబ్బరి పాలు పోసిన తర్వాత ఒక్క 2 minutes ఉడకాలా? ఓకే. అవును, ఒక 2 minutes ఉడికించాలి మనం. అంతే. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయిరా. నీళ్ళ? కార్న్ ఫ్లోర్ కదా అది. చాలా కొంచెం. ఓకే. చేసావా? ఈ కార్న్ ఫ్లోర్ ఇలా కలుపుకొని. ఓకే. ఇప్పుడు కలుపు. నీ దగ్గరే ఉంది గరిట. గరిట తీసుకోవడం ఎంతసేపు? ఇదిగో పని తప్పించుకోవడం ఎంతసేపు? అదే మరి. అయిపోతుంది. అంతే అంతే. ఆపేయి, స్టవ్ ఆపేయి. అయిపోయిందా? అయిపోయింది. చాలా సింపుల్, ఎంత త్వరగా. అవును మరి. చూసారు కదా, మా బామ్మ చిటికెలో వంట చేసేసింది. చిటికెలో వంట చేయడం మా బామ్మకి మాత్రమే సాధ్యం. అంతే కదా బామ్మ? అంతే. స్టాప్ చేయను అయితే. ఆపేయి. ఓకే. చిక్కగా అయిపోయింది కదా ఇది. అలాగే ఉండాలి. ఓకే ఓకే. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? తీసుకో. జాగ్రత్త, కాలుతుంది. ఓకే ఓకే. ఎగేస్తామేంటి కొంప తీసి? సూప్ అనుకొని తాగకూడదా? అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇది మనం చేసింది వేరే. రెడీ అయిపోయింది కదా. వెజిటేబుల్ స్ట్యూ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజిటేబుల్ స్ట్యూ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్, కొబ్బరి పాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కార్న్ఫ్లోర్, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తరువాత ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు, కొబ్బరి పాలు, కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి అందులో వేసి 2 minutes ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజిటేబుల్ స్ట్యూ రెడీ.